ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయిన కారణంగా ముగ్గురు వ్యక్తులు మృతి. దీంతో తీవ్ర దుఃఖంలో పీఎం మోడీ. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో చోటు చేసుకుంది. సాంగ్లీ జిల్లా కడేగాం తహసీల్లోని సల్గావ్ ఎంఐడిసి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. టెక్నికల్ సమస్య కారణంగా రియాక్టర్ పేలి గ్యాస్ లీక్ అయినట్లు పోలీసులైతే అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. గురువారం పాల్ఘర్ జిల్లాలో ఓ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థానే జిల్లా దొంబిల్వి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ బ్లాస్ట్ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్లో థానే జిల్లా అంబర్నాథ్లోని ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కెమికల్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యింది. దీని ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వాటిపై ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.